అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు పదే పదే 15 ఏళ్ల పొత్తు 15 ఏళ్ల పొత్తు సుదీర్ఘమైన పొత్తు అంటారు కదా. ఇందులో ఒక వ్యూహం ఉంది. వ్యూహంతో పాటు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది. ప్రణాళికతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఉంది, కాంక్ష ఉంది. సో దీనిలో పదవులు ఎవరు, సీఎం కుర్చీ ఎవరికి అనే సంగతి కాస్త పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో అంత మెచ్యూరిటీ ఉంది. అందులో ఒక పదునైన వ్యూహం ఏమిటంటే, వరుసగా ఇప్పుడు ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాం, జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించాం, ఇంకో 2 ఎన్నికల్లో కూడా అలాగే పొత్తులో వెళ్తే వైసీపీ మళ్ళీ ఓడిపోద్ది, వరుసగా 2-3 ఎన్నికల్లో ఓడిపోతే వైసీపీ లాంటి పార్టీ శాశ్వతంగా మూతపడిపోద్ది. సో అటువంటి పార్టీ రాష్ట్రానికి దరిద్రం, రాష్ట్రానికి అరిష్టం. సో ఆ పార్టీ ఉండకపోతే మేమిద్దరమే ఉంటాం కాబట్టి మా ఇద్దరికే ఫైట్ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన రాష్ట్ర ప్రయోజనకరమైన వాతావరణంలో రాజకీయాలు ఉంటాయి, ఎన్నికలు ఉంటాయి అనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారిది కావచ్చు. అందుకని ఇద్దరికీ కలిపి ఉమ్మడి శత్రువుగా ఉన్న జగన్ను రాజకీయంగా అంతం చేయాలంటే వరుసగా ఓడించాలి, అందుకు పొత్తు పెట్టుకుందాం అనేది ప్రాథమిక సూత్రం, ప్రాథమిక వ్యూహం. సో దీనిలో వాళ్ళ అజెండా టార్గెట్ ఏమిటంటే రాష్ట్రం కూడా బాగుంటుంది, ప్లస్ బీజేపీ కూడా కేంద్రంలో దాన్ని కదిపే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి కేంద్రంలో బీజేపీ కూడా వరుసగా గెలుస్తుంది కాబట్టి వాళ్ళతో కలిసి ఉంటే రాష్ట్రానికి కూడా ప్రాజెక్టులు వస్తాయి, నిధులు వస్తాయి అనే రకరకాల ప్లానింగ్ కావచ్చు. అయితే దీనిలో ఒక ప్రణాళిక ఏంటి చెప్పుకోవాలంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యరికం చేయడానికి ఏమాత్రం నామోషి పడట్ల, ఏమాత్రం మొహమాట పడట్ల, ఏమాత్రం సంకోచించట్ల. లోకేష్ గారికి సహచరుడిగా ఉండడానికి అండ్ చంద్రబాబు గారి దగ్గర రాజకీయ శిష్యుడిగా వానమాల దిద్దడానికి ఏమాత్రం ఆలోచించట్ల. ఎందుకంటే చంద్రబాబు గారి గురించి పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని దగ్గర నుంచి చూశారు. ఎందుకంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా సీఎం కుర్చీ ఇవ్వాలి. అది నెక్స్ట్ ఎన్నికల ఆ తర్వాత ఎన్నికల అనేది తెలియదు. అది వాళ్ళ మధ్య ఉన్న చర్చ, వాళ్ళ మధ్య ఉన్న ఒప్పందం. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన అనేక మంది కీలకమైన రాజకీయాల్లో అనేక కీలక హోదాల్లోకి వెళ్ళారు. అప్పటి నుంచి 1990s నుంచి. అంతెందుకు కేసీఆర్ గారు సీఎం అయ్యారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర క్యాబినెట్లో పనిచేశాడు ఆయన ఒకానొక సందర్భంలో. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎంగా ఉన్నారు. అసలు ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎంకరేజ్ చేసింది, రాజకీయాల్లో ఎంకరేజ్ చేసింది, గుర్తింపునిచ్చింది, ఆయన అందరికీ తెలిసేలా చేసింది చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, ఎర్రబెల్లి దయాకర్ లాంటి వాళ్ళు, లేదంటే కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు, తెలంగాణలో చూస్తే వాళ్ళు, పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళందరినీ రాజకీయంగా నాయకులుగా తయారు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా 2 పార్టీల్లో కూడా చూడండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఎవరు, రోజా గారు, కొడాలి నాని గారు, లేదా అప్పట్లో భూమా నాగిరెడ్డి గారు, వీళ్ళందరూ అనేవారు. సో అసలు వీళ్ళందరూ కూడా రాజకీయ వానమాలు దిద్దింది టీడీపీలోనే, చంద్రబాబు నాయుడు గారి దగ్గరే. సో అట్లా అంటే ఏ పార్టీలో చూసుకున్నా ఆయన తయారు చేసిన నాయకత్వం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా సరే టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే కొంతకాలం హవా నడిపించారు. సో ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈవెన్ అంతెందుకండి, నారా లోకేష్ గారిని పప్పు అనేవారు. అటువంటి ఆయన ఇప్పుడు నిప్పులా మారాడు. అతన్ని ముట్టుకోవడానికి రాజకీయ ప్రత్యర్థులు భయపడుతున్నారు. ఆయన మాట్లాడితే సంచలనం అవుతుంది. ఆయన చేసిన పనిలో కూడా విషయం ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది. టఫెస్ట్ కాన్స్టిట్యున్సీని ఎంచుకొని భారీ మెజార్టీతో గెలిచి టఫెస్ట్ శాఖను తీసుకొని మంత్రిగా ప్రూవ్ చేసుకొని 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సో అంటే లోకేష్ గారు ఆ విధంగా మార్చుకోవడంలో, తనను తాను మార్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కీలకం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారి గురించి తెలుసు కాబట్టి సుదీర్ఘమైన అనుభవం దేశంలో చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు. ఈవెన్ ప్రధానమంత్రి మోదీ గారి కంటే చంద్రబాబు గారే రాజకీయాల్లో సీనియర్. దేశంలో ఉన్న టాప్ లీడర్స్లో, టాప్ 5 లీడర్స్లో ఎక్స్పీరియన్స్ పరంగా చంద్రబాబు గారు ఖచ్చితంగా ఉంటారు. సో అందుకని ఆయన గతంలో కేంద్రంలో చక్రం తిప్పారు. 1999, 2000 ఆ టైంలో వాజ్పేయి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఈవెన్ ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు చక్రం తిప్పుతున్నారు. సో కేంద్రం స్థాయిలో పట్టుంది, జాతీయ రాజకీయాల్లో పట్టుంది, రాష్ట్ర రాజకీయాల్లో పట్టుంది. గెలుపు ఓటములు అనేవి సహజం. ఎంత బాగా చేసినా, ఎంత మంచి పేరున్నా, ఎంత పట్టున్నా ఓడిపోతుంటారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. కానీ ఆయనకున్న అనుభవం, ఆయనకున్న పరిచయాలు, ఆయనకు ఉన్న నేర్పరితనం, ఆయనకున్న ఈ క్వాలిటీ, అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీ, పరిపాలనా దక్షత, ఇది పవన్ కళ్యాణ్ గారికి నచ్చి కాబట్టి ఆయన దగ్గర పనిచేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఈ మధ్య సన్నిహితుల దగ్గర చెప్పిన మాట. అంతెందుకు మన ఛానల్లో ఎవరో జనసేన పార్టీ అభిమాని కూడా అదే కామెంట్ చేశారు నిన్నో మొన్నో. సో అది చూసిన తర్వాతే నాకు ఐడియా స్ట్రైక్ అయింది. నిజమే, ఇది మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పాలి, ఇంపార్టెంట్ పాయింట్ అనిపించింది. సో జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియాలో చిన్న చిన్న విషయాల మీద, పనికిమాలిన విషయాల మీద ఫోకస్ పెట్టొద్దు. ఈ ప్రభుత్వం కొనసాగాలంటే, వీళ్ళిద్దరూ కలిసి ఇంకా ఉండాలంటే ఏం చేయాలి, మిస్కమ్యూనికేషన్స్ లేకుండా ఎలా చూడాలి, వీళ్ళ లక్ష్యం ఏమిటి, వీళ్ళిద్దరూ ఉమ్మడి శత్రువు బలం పెరుగుతుంటే ఎక్కడెక్కడ పెరుగుతున్నాడు, ఏ విధంగా పెరుగుతున్నాడు అనేది చూసుకోవాలి. సో శత్రువును ఉమ్మడిగా ఎదుర్కోవడం వీళ్ళ ప్రణాళిక అనమాట. సో పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా క్లారిటీగా ఉన్నారు. అంటే ఇప్పుడు 21కే పరిమితం అవ్వచ్చు, వచ్చే ఎన్నికలు అవి 21, 42 అవ్వచ్చు, 63 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు కేవలం ఉప ముఖ్యమంత్రికే పరిమితం అయ్యారు, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అడగవచ్చు. ఇప్పుడు కేవలం 3 మంత్రి పదవులకే పరిమితం అయ్యారు, వచ్చే ఎన్నికల్లో 7, 8 పదవులు అడగవచ్చు. ఏదైనా జరగవచ్చు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అవగాహన, ఒప్పందం ఎంతవరకు వెళ్తుందో ఏంటనేది మనకు తెలియదు, మనకు సంబంధం లేదు. కానీ ఐక్యత ఉన్నమాట వాస్తవం. వాళ్ళిద్దరు ఎంత పెద్ద సమస్యలైనా సరే కలిసి కూర్చొని పరిష్కరించుకుందాం అనే ఒకే ఒక్క మాట మీద ఉన్నమాట వాస్తవం. మొన్న చూడండి, అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడారు, కాంట్రవర్సీ అయింది, చిరంజీవి గారు ఫ్యాన్స్ రోడ్డెక్కారు, కేసులు పెడదాం అనుకున్నారు. కానీ ఈలోగా ఆదివారం సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ విషయం మీద మాట్లాడి మొత్తం ఇష్యూ లేకుండా చేయగలిగారనమాట. ఇలా కొన్ని అనేక పనికొచ్చే పనులు ఉన్నాయి. మేబీ పనికిరాని పనులు, రాజకీయాల్లో కన్నింగ్లు, క్రిమినాలిటీ ఇవన్నీ ఉంటే ఉండొచ్చు. ఎవరికొండవు ఇవన్నీ. రాజకీయం అంటేనే అధికారం కోసం అడ్డదారుల్లో వెళ్తారు. అలా చంద్రబాబు గారు కూడా వెళ్ళారు. కానీ యంగ్ లీడర్స్ని తయారు చేయడంలో, కొత్త జనరేషన్ రాజకీయాల్లో ఎంకరేజ్ చేయడంలో, ప్రజలతో అంటే ఏం కావాలి పరిపాలనలో అనేది ఇవ్వడంలో చంద్రబాబు గారు దిట్ట అన్నమాట. థ్యాంక్ యూ.